ఈరోజు గోబీ చిల్లీ చేద్దామండి. సో దీనికి గోబీని మామూలుగా మంచూరియన్ లాగా కట్ చేసి కాకుండా దీన్ని తురిమి పెట్టేసుకోవాలి. సో దీంట్లో మిక్స్ చేయడానికి ఇప్పుడు నేను ఒక 10 minutes ముందే ఎండుమిర్చి నానబెట్టుకున్నాను. అండ్ వెల్లుల్లి ఎండుమిర్చి మిక్సీ చేసేసి ఒక పేస్ట్ చేసి పెట్టుకుందాం ముందు. ఇది బాగా మెత్తగా పేస్ట్ అయిందండి. ఇందులో ఒక కొంచెం వేసుకొని మిగతాది లాస్ట్లో కొద్దిగా తీసి పెట్టుకుందాం పక్కన. లాస్ట్ ప్రాసెస్లో వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వేసాను. ఇందులో కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ ఒక 2 స్పూన్స్ మైదా. ఇంట్లో మైదా కార్న్ఫ్లోర్ కూడా ఎక్కువ ఏమీ పట్టదు, జస్ట్ బైండింగ్ కోసం వేస్తున్నాం అంతే. నెక్స్ట్ కొంచెం మిరియాల పౌడర్, కొంచెం ఉప్పు, సరిపోయినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ కొంచెం చిల్లీ సాస్. ఇది రెడ్ చిల్లీ సాస్ అండి. కొంచెం రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకుందాం. రెడ్ చిల్లీ సాస్ కొంచెం కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ కొంచెంగా టొమాటో కెచప్. ఇవన్నీ వేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. ఇది మనం డీప్ ఫ్రై చేయట్లేదండి. డీప్ ఫ్రై చేయకుండా కొంచెం హెల్తీగా చేసుకున్నాము. అందరూ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కదా. సో దీన్ని బాగా మిక్స్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలి. చూపిస్తాను స్టీమ్ ఎలా చేయాలో. కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నానండి. మాది ఎండుమిర్చి అంత కారం కనపడట్లేదు, సో కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసేసుకున్నాము. అంటే మీరు మైదా అండ్ కార్న్ఫ్లోర్ కూడా ఇది బైండ్ అయ్యే వరకు చూసారా, ఇలాగా బైండ్ అయ్యే వరకు మీకు ఎంత సరిపోతుందో అంత మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువ వేసేయద్దు, చూసుకుంటూ ఎక్కువ పడితే కొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఇది ఇప్పుడు స్టీమ్ చేయడానికి ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ గ్రేట్ చేసుకొని, ఇప్పుడు ఇది గ్రేట్ చేసుకుంది ఏదైతే ఉందో అందులో కొంచెం వేసుకొని, అంటే మరీ పల్చగా కాదు అండ్ అలాగే మరీ థిక్గా కాకుండా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే మొత్తం ప్లేట్కి. దీన్ని ఇలా బాగా నీట్గా సెట్ చేసేసుకొని, మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా నీట్గా సెట్ చేసుకొని లెవెల్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం స్టీమ్ చేసేసుకుందాం. మీరు స్టీమింగ్ ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఇలాగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో వాటర్ హీట్ చేసి దీంట్లో దీన్ని ఇలా పెట్టేస్తాను. సో ఒక 10-15 minutes పడుతుంది ఇదంతా బాయిల్ అవ్వడానికి, స్టీమ్ అవ్వడానికి. సో ఒక 10-15 minutes పడుతుంది. స్టీమ్ అయిన తర్వాత చూద్దాం. ఇది స్టీమ్ అయిపోయిందండి. స్టీమ్ అయిన తర్వాత యాక్చువల్లీ ఏదో సంథింగ్ వెంట్ రాంగ్, అది కొంచెం ఫెయిల్ అయింది. ఇది బాగా గట్టిగా అవ్వాల్సింది, మేబీ వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల గట్టి పడలేదు. సో ఇది స్టీమ్ అయిన తర్వాత తీసేసి నేను ఇలా బాల్స్ లాగా చేసేసుకుంటున్నాను. సో లేకపోతే మీరు స్టీమ్ అయిన తర్వాత అది కేక్లా వస్తుంది, దాన్ని మీరు చిన్న పీసెస్గా కట్ చేయొచ్చు. సో ఇలా ముందు బాల్స్లా చేసి పెట్టేసుకుందాం అన్నీ. ఇది ఇలా బాల్స్ చేసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ అల్లము వెల్లుల్లి బాగా సన్నగా కట్ చేసుకొని ఫస్ట్ దీన్ని ఫ్రై చేసుకున్నాము. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, క్యాప్సికమ్, చిల్లీ కొంచెం వేసుకున్నాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి, బాగా కలర్ చేంజ్ అయ్యేది. ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్,
పచ్చిమిర్చి, అసలు క్యాప్సికమ్ కూడా వేసుకోండి, అంటే బాగుంటుంది క్యాప్సికమ్ వేసుకుంటే. నేను కొద్దిగా క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నాను. క్యారెట్ కూడా కొంచెం మీకు ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేయవచ్చు. ఇది బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఈ గోబీలో మనం ఇందాక ఒక పేస్ట్ చేసుకున్నాం కదా, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి, ఆ పేస్ట్ మిగిలిన పేస్ట్ అంతా కూడా వేసేసుకున్నాం ఇంట్లో. కొంచెం సో దీంతో పాటు కొంచెం టొమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ అందులో ఏమి వేసుకున్నాము, రెడ్ చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ, కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ సాస్ ఎక్కువ వేసుకోండి. దెన్ ఒక స్పూను సోయా సాస్. సో దీంట్లో కొంచెం ఈ చట్నీ చేసుకున్నది కొద్దిగా వాటర్ కలుపుకొని మిక్స్ చేద్దామండి, కొంచెం జ్యూసీగా ఉంటుంది. కొద్దిగా ఇదంతా కుక్ అయ్యే వరకు వదిలేయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. మనం ఇందాక దీంట్లో వేసుకున్నదే ఉప్పు ఆ బాల్స్లో, సో దీంట్లో కొంచెం సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి, మరీ ఎక్కువ వేయద్దు. సో ఇది కుక్ అవుతూ ఉంటుందండి. ఈలోపు మనము ఒక స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని ఇలా స్లరీ ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేది. ఇది ఇమీడియట్గా కలిపేయాలి. కొంచెం కొద్దిగా కుక్ అవ్వాలి దీన్ని. మీకు మరీ థిక్గా అనిపిస్తే ఇప్పుడే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి, ఎందుకంటే బాల్స్ వేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేయకూడదు. సో నాకు మరీ కొంచెం థిక్గా అనిపిస్తుంది, కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇందులో. ఏంటంటే కొంచెం జ్యూసీగా ఉంటే ఈ బాల్స్ ఈ దీన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో కొంచెం వేడైన తర్వాత ఈ బాల్స్ ఇందులో వేసేస్తాను. ఇప్పుడు బాగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుని కలిపేసుకుంటే కొంచెంసేపు పొయ్యి మీద అలాగే పెట్టేస్తే కొంచెం కుక్ అయిపోతుంది. కొంచెం సిమ్లోనే పెట్టండి, మరి హైలో పెట్టద్దు, సిమ్లోనే పెట్టి కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మన గోబీ చిల్లీ రెడీ.